హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తరుణి అండ్ దిత్య వ్లాగ్. సమ్మర్ స్పెషల్ డ్రింక్ ఫలుదా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫలుదా చేయడం చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి. చాలా చిన్న చిన్న ప్రిపరేషన్స్తో మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఫలుదాలో యూజ్ చేసే సేమియా కోసం మనం ఒక ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని తీసుకొని మనం వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. సబ్జా గింజలు త్వరగా నానాలి అంటే వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే 5 నిమిషాల్లోనే నానిపోతాయండి. 1.5 గ్లాస్ కాచి చల్లార్చిన పాలని ఇలా ఒక బౌల్లో తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పాలలో షుగర్ యాడ్ చేయట్లేదండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా రోజ్ సిరప్ యాడ్ చేసేటప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకోండి. పాలు చల్లగా ఉంటే ఫలుదా టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని ఇలా రోజ్ సిరప్ మిక్స్ చేసిన తర్వాత పాలను ఒక 2 గంటలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1/2 కప్ సేమియాని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. మనకి సేమియా అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది, ఎందుకంటే వాటర్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి. మనం హాట్ వాటర్లో నుండి తీసి కోల్డ్ వాటర్లో వేసుకోవాలండి. ఇది ముద్దగా అయిపోతుంది అనమాట. అందుకని కొద్దిగా చల్లటిలో వేసుకుంటే ఇలా విడివిడిగా ఉంటుంది. సేమియా, సబ్జా గింజలు, టూటీ ఫ్రూటీ అండ్ రోజ్ సిరప్. ఇప్పుడు గ్లాస్లో మనం ఫలుదాని రెడీ చేసేసుకుందాం. ఒక గ్లాస్లో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని వేసుకోండి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియాని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. గ్లాస్ చుట్టూతో పోస్తే మనకి పిల్లలకి కలర్ఫుల్గా కనిపించి ఇష్టంగా తింటారు. తర్వాత కొద్దిగా టూటీ ఫ్రూటీ యాడ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేయండి. మళ్ళీ సేమియాని వేసుకోవాలి. ఇలా మనం స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ని యాడ్ చేయండి. కొద్దిగా టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. నేను మళ్ళీ సబ్జా గింజల్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్గా, అన్ని లేయర్స్గా మనం యాడ్ చేసుకోవచ్చు. వన్ స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా మనం రోజ్ సిరప్ మిక్స్ చేసి పెట్టుకున్న పాలని ఇందులో యాడ్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, పాలు చల్లగానే ఉండాలి, అప్పుడే ఫలుదా టేస్ట్ అనేది బాగుంటుంది. పైన కొద్దిగా టూటీ ఫ్రూటీ అలాగే రోజ్ సిరప్ యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఫలుదాని మనం చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.